ఏపీ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అనేది ఉగాది నుంచి అయితే ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్ అనేది దీపావళి నుంచి అయితే అమలు చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికి ఆ వర్క్ అనేది పూర్తి అవ్వలేదు. తర్వాత మళ్ళీ సంక్రాంతికి అనుకున్నారు కానీ ఇంకా దానికి సంబంధించి వర్క్ అయితే పూర్తి అవ్వలేదు. ఇక్కడ దానికి సంబంధించి వర్క్ అంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్కి సంబంధించి కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ విధంగా అమలవుతుంది, అంటే ప్రభుత్వానికి అక్కడ నష్టం ఏ విధంగా కలుగుతుంది, అక్కడ వస్తున్న సమస్యలు ఏంటి, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా ఆలోచించి ఉచిత బస్సు సౌకర్యం ఎక్కడైతే అమలవుతుందో ఆ రాష్ట్రాల్లో మన ఏపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకొని ఉన్నారు, అంటే పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ ఉచిత బస్సు సౌకర్యం అమలవుతున్న రాష్ట్రాల్లో చూసినట్లయితే తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, ఢిల్లీ, ఇలా ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయి కదా. ఈ రాష్ట్రాలకు జనవరి 3, 6, 7 ఈ తేదీల్లో మన ఏపీ మంత్రులు వెళ్ళి అక్కడ పర్యటించి అక్కడ ఏ విధంగా ఈ ఉచిత బస్సు సౌకర్యం అమలవుతుంది, ఈ విధానం అమలవుతుంది, ఇలాంటి వివరాలు అయితే తెలుసుకుని ఉగాదికి మన ఏపీ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే అమల్లోకి అయితే తీసుకురానున్నారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండనుంది అని ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే మీకు ఉదాహరణ అయితే చెప్తాను. ప్రజెంట్ కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత మాది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అయితే మారడం జరిగింది. ఇంతకు ముందు ఉమ్మడి జిల్లా అంటే ఏముండేది, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ, తూర్పుగోదావరి అంటే రాజమండ్రి ఉంది కదా ఆ ఏరియా. ప్రజెంట్ ఈ 3 జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాగా ఉండేవి. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాల్లో మహిళలు ఎక్కడైనా సరే ఫ్రీగా అయితే ప్రయాణం చేయొచ్చు. వారికి జీరో టికెట్ ద్వారా మహిళలు ఆ 3 జిల్లాల్లో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మహిళలు వారికి సంబంధించి ఉమ్మడి జిల్లా అయితే ఉంటుంది కదా, ఆ జిల్లా పరిధిలో ఎలాంటి అమౌంట్ పే చేయని అవసరం లేకుండానే జీరో టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అనేది అమలు చేయడం కోసం ఏపీ ప్రభుత్వానికి ప్రతి నెల 265 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవనుంది. మీరు తమ్నెయిల్లో చూసే ఉంటారు, రాఖీ పౌర్ణిమ అయితే పెట్టాను. అలా ఎందుకు అన్నానంటే ఇప్పటికీ ఒకసారి దీపావళి అనుకున్నారు, అప్పుడు అవ్వలేదు. మళ్ళీ సంక్రాంతికి అనుకున్నారు, అప్పుడు అవ్వలేదు. మళ్ళీ ఉగాదికి అయితే చెప్తున్నారు. ఒకవేళ అప్పుడు కూడా ఈ స్కీమ్ అనేది లాంచ్ అవ్వకపోతే మేబీ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ స్కీమ్ అనేది లాంచ్ అవ్వచ్చు, లేదా అంతకంటే ముందుగానే ప్రభుత్వం చెప్పినట్లు ఈ ఉగాదికే ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురావచ్చు. మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.